తింటారా పిల్లలంతా బాగానే? అడుగుతా పిల్లలను. అవునా? ఇవే బ్రేక్ఫాస్ట్ చేశారా? బాగుందా బ్రేక్ఫాస్ట్? జీరా రైస్ ఏం చేశారు దాంట్లోకి? జీరా రైస్ బంగాళదుంప కర్రీయా? బాగుందా మీకు ఇక్కడ? స్కూల్ ఇదేనా? ఇక్కడ భోజనాలు బాగుంటాయా మీకు? స్కూల్లో బాగుంటుందా? ఇక్కడే బాగుంటుందా? స్కూల్లో బాగుండదా? డల్లుగా ఉన్నాయి వయసులు. బాగానే ఉంటాయా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా ఆలోచించి ఆన్సర్ చెప్పాలి. వారానికి ఎన్ని ఎగ్స్ తింటున్నారు మీరు? 6 బాగా ఆలోచించండి. నా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మీరు. 6 కదా ఆస్తులు ఇచ్చేది? 6 days కదండి. మరి 5 అంటారే? లేవు. క్లాప్స్ కొట్టండి ఆ పాపకు. ఎన్ని ఎగ్స్ తింటా ఉన్నారు? బాబా చెప్పింది 11 అని చెప్పి అలా ఆ బాబా క్లాప్స్ కొట్టించడం ఈ షోట్ అండ్ షోలో శంఖపోయినట్టుంది. ఆ పాప 11 చెప్పింది, లేపిచ్చి క్లాప్స్ కొట్టించాం. మళ్ళా 6 అంటా ఉన్నారే, ఎట్లా 11? స్కూల్లో తినేటివి వద్దా మనకు కదా? ఎన్ని తింటున్నారు? అందుకు నేను చెప్పేది ఏంటంటే క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి మీరు ఇట్లే రేపు ఎగ్జామ్స్లో కూడా ఒక క్వశ్చన్ చదివి ఒక ఆన్సర్ రాస్తే మార్కులు రాక ఫెయిల్ అయి కూర్చుంటారు. అర్థమైందా? కాబట్టి ప్రశ్నను బాగా వినాలా. వింటేనే మీకు మంచి ఆన్సర్ దొరుకుతుంది. మీరు చదివిన చదువుగా అయినా సరే, ఇంకొకటి అయినా సరే, ఎవరైనా మాట్లాడేటప్పుడైనా సరే ఆన్సర్ను బాగా స్పష్టంగా క్వశ్చన్ను వింటే ఆన్సర్ స్పష్టంగా ఇవ్వచ్చు. ఓకేనా? 11 eggs తింటున్నారు. వారానికి 2 సార్లు చికెన్ వస్తుందా? 3 సార్లు వస్తుందా? అవునా? వెరీ గుడ్. 3 సార్లే రావాలి. చిక్కీ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తారా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? మీకు ఇచ్చేది ఎంత పర్ మంత్ తెలుసా? ఒక స్టూడెంట్కి డబ్బులు 1400 రూపీస్ ఇస్తారు ఒక స్టూడెంట్కు నెలకు. రైస్ కాకుండా, వంట వాళ్ళ జీతాలు కాకుండా 1400 అంటే 46 రూపాయల 67 పైసలు రోజుకు. పొద్దున సాయంత్రం మార్నింగ్ మిల్క్, నైట్ ఫ్రూటు, ఈవినింగ్ స్నాక్స్, భోజనాలు. చికెన్ ఎంత ఇస్తారు మీకు? ఎన్ని పీసులు వస్తాయి? 5-6 వస్తాయా? 3 పీసులే అంటనే 5 అంటున్నారు. అబద్ధం చెప్తున్నారే. అర్లే మనకు 105 grams ఇవ్వాలా ఒకసారికి మామూలుగా క్యాలిక్యులేషన్ ప్రకారం. 45 grams పర్ డే. వీక్లీ క్యాలిక్యులేట్ చేస్తే 315 grams వస్తుంది. ఓ 10, 20, 30 గ్రాములు అటు ఇటు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్ కావు డబ్బులు. కాబట్టి కొంచెము బాగా ఇష్టమా చికెన్ అంటే అందరికీ? ఎవరు తిన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరు తింటారా? వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th క్లాస్? 513 530. ఈసారి ఎన్ని వస్తాయి? ఎవరు 10th క్లాస్ చేతులు ఎత్తండి. ఎన్ని వస్తాయి ఈసారి? 500 క్లాస్ చేస్తారా? 580 అబో. పిఎస్ రాసుకోయా. 580 మార్క్స్ వస్తే నేను 5000 రూపీస్ ఫ్రీ మీకు గిఫ్ట్ పంపిస్తాను. 580. ఒకవేళ 550 దాటితే 2000 రూపీస్ ఇస్తా. మీరు రాసి పెట్టుకుంటా ఉన్నాం. మీ మేడంకి వచ్చి మా పిఎస్ పంపిస్తారు ఫోన్ చేసి. 550 తెచ్చుకుంటే 550 అబో తెచ్చుకుంటే 2000 రూపీస్ మీకు మంచి వాచ్ కొనిస్తాం. 580 దాటిస్తే మటుకు 5000 ఇస్తాం. ఎవరు మీ క్లాస్లో టాపర్స్ ఉన్నారా? మీరు కూడా టాపరేనా? ఎవరు మీ నలుగురిలో?
అమృతానా? బాగా చదవాలి. మంచి గోల్ పెట్టుకోండి. భవిష్యత్తులో ఏం కావాలా అనే దానికి మంచి గోల్ పెట్టుకోండి. శ్రీరామ్ జాగ్రత్త చదవండి. మంచి భోజనాలు ఇస్తూ ఉంది ప్రభుత్వం, మంచిగా సన్నబియ్యం ఇస్తూ ఉంది ఈ సంవత్సరం. మీకు అదృష్టం. ఈరోజు చూడండి, మీకు వారానికి 3 సార్లు చికెను, 6 సార్లు ఎగ్గు, స్కూల్లో ఒక 5 సార్లు ఎగ్గు, మార్నింగ్ మిల్క్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూటు, సండే రోజు బగారా రైసు, చికెను, మంగళవారం సాయంత్రం చికెను, ఇట్లా 3 సార్లు చికెను. ఎంత అదృష్టం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సన్న బియ్యము, చాలా మంచి బియ్యం ఇస్తున్నారు, క్వాలిటీ ఫైన్ రైస్. చూడండి ఎంత అదృష్టం కదా. కాబట్టి మీరు ప్రభుత్వానికి ఏమి ఇస్తారు గిఫ్ట్? బాగా చదువుకొని మీ జీవితాలు బాగుపరచుకొని బాగా న్యాయంగా రేపు మంచి ఉద్యోగాలు వస్తే న్యాయంగా పనిచేసి అవినీతి లేకుండా నిజాయితీగా పనిచేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఏం పేరండి మీ పేరు? శోభమ్మ. బాగుంది మీ హాస్టల్, బాగా మెయింటైన్ చేస్తా ఉన్నారు.